కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఆయన అహంభావం లేకుండా పనిచేస్తాడు. సమత్వాన్ని పాటిస్తూ జీవిస్తాడు. ఉదాహరణ: ఒక గురువు విద్యార్థులను బోధిస్తూ ఎవరైనా వినినా వినకపోయినా సమత్వంతో బోధించాలి. ఒక వైద్యుడు తన వైద్య సేవలు ఎలాంటి బాధ్యతతో చేయాలో అలా చేయాలి, కానీ ఫలితం ఎలా వస్తుందో అనే ఆలోచన లేకుండా ఉండాలి. 2. సమత్వం వల్ల కలిగే ప్రయోజనాలు. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఆత్మన్యూనత భావం, అసంతృప్తి తగ్గిపోతాయి. సహజంగా ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అవసరమైన సమయంలో ఏ నిర్ణయమైనా సమతాస్థితితో తీసుకోవచ్చు. విజయం వచ్చినా అపజయం వచ్చినా మనసు స్థిరంగా ఉంటుంది. 3. సమత్వాన్ని ఎలా అభ్యాసం చేయాలి? ధ్యానం మరియు లోతైన ఆలోచన. ప్రతిరోజు కనీసం 10 నుంచి 15 వరకు నిమిషాలు ధ్యానం చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. లోతుగా ఆలోచించి మనం ఎప్పుడు ఆత్మన్యూనత భావంతో ఉన్నామో, ఎప్పుడు అహంకారంతో ఉన్నామో అర్థం చేసుకోవాలి. 2. జీవితాన్ని ధర్మబద్ధంగా చూడటం. ప్రతి సంఘటనను ఒక పాఠంగా భావించాలి. జయాన్ని, అపజయాన్ని సమంగా చూడటం అలవాటు చేసుకోవాలి. 3. కర్మను ధ్యేయంగా మార్చుకోవడం. ఫలితంపై దృష్టి పెట్టకుండా కర్మను నిబద్ధతతో చేయాలి. నేను నా కర్తవ్యాన్ని భగవంతునికి అర్పిస్తున్నాను అనే భావనతో పని చేయాలి. 4. జీవితానికి గీతా బోధ, మనం పాటించాల్సినవి. సుఖందుఃఖాన్ని సమంగా చూడాలి. జయాపజయాలపై ఒత్తిడి పెట్టకుండా మనం కర్తవ్యాన్ని చేయాలి. జీవితంలోని ప్రతి సంఘటనను ఒక శిక్షణగా భావించాలి. సమత్వం అలవాటు చేసుకుంటే నిజమైన ఆనందం లభిస్తుంది. 5. సమత్వం సారాంశం. సమత్వం అనేది ఓటమిని అంగీకరించడం కాదు, ఒత్తిడిని దాటి ప్రశాంతంగా ఉండటం. భగవంతుని ముందు విజయమోటమి రెండూ సమానమే. మనస్సును స్థిరంగా ఉంచగలిగితే నిజమైన విజయం మనదే. మీ జీవితంలో సమత్వాన్ని ఎలా పాటిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.